హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ కృష్ణ చైతన్య, ఎంబీ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. ప్రజెంట్ మనం సీజనల్గా చూస్తున్నది హైలీ ఫీవర్స్ ఉన్నాయి సొసైటీలో. దాంట్లో కూడా మోర్ ఆఫ్ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. ఆ వైరల్స్ కూడా డెంగ్యూ ఫీవర్స్ అనేది ఎక్కువగా అవుతున్న కేసెస్. దాంట్లో కూడా ఎక్కువగా హాస్పిటలైజ్ అవుతున్న కేసెస్ కూడా డెంగ్యూ కేసెస్ ఉంటున్నాయి. జనరల్గా మీకు అందరికీ తెలిసినట్టు డెంగ్యూ ఫీవర్లో ఉండే నార్మల్ సింప్టమ్స్ పక్కన పెడితే లైక్ హెడేక్, సివియర్ హై గ్రేడ్ ఫీవర్స్, బాడీ పెయిన్స్, రొటీన్ సింప్టమ్స్ అని పక్కన పెడితే కొన్ని రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ అంటారు. అంటే ఏ సింప్టమ్స్ అయితే మనం ఇమీడియట్ గా అడ్రస్ చేసే సింప్టమ్స్ ఉంటాయో వాటిని రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ అంటారు. దాంట్లో మేజర్ గా ఒక డెంగ్యూ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న, డెంగ్యూ ఫీవర్ తో ఎఫెక్ట్ అయిన పేషెంట్ అబ్జర్వ్ చేసుకోవాల్సిన సింప్టమ్స్. ఫస్ట్ థింగ్ డిస్నియా, అంటే బాగా ఛాతిలో ఇబ్బందిగా అనిపించడం, ఊపిరి తీసుకోవడానికి బాగా ఇబ్బందిగా అనిపించడం, దాన్ని బ్రెత్లెస్నెస్ కూడా అంటాము. ఇంకో సైన్ సివియర్ అబ్డామినల్ పెయిన్ అండ్ వామిటింగ్స్ అండ్ డయేరియా, అంటే బాగా పొట్ట పైభాగంలో కానీ కొద్ది కడుపులో కానీ విపరీతంగా నొప్పి రావడం, విపరీతంగా మోషన్స్ అవ్వడం, ఎక్కువగా వామిటింగ్స్ అవ్వడం, ఇది ఒకటి. ఇంకోటి థర్డ్ సైన్ బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ ఎనీ ఆరిఫైసెస్, అంటే ఎక్కువగా నోటి భాగం నుంచి కానీ లైక్ బ్రీతింగ్ మోషన్ లో బ్లాక్ గా స్టూల్స్ అవ్వడం కానీ, ఇవన్నీ ఏంటంటే బ్లీడింగ్ సైన్స్ అనమాట. ఈ సైన్స్ అన్ని బ్లీడింగ్ కొంచెం ఇదిగా కనిపించిన అది కూడా ఒక రెడ్ ఫ్లాగ్ సింప్టమ్ మీద చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ ర్యాష్. మన బాడీ స్కిన్ మీద వచ్చే రెడ్డిష్ ర్యాష్ ఉంటుంది. దీస్ ఫోర్ ఆర్ ద మేజర్ వార్నింగ్ సైన్స్ ఆర్ వార్నింగ్ సింప్టమ్స్ టు టేక్ కేర్ ఆన్ డెంగ్యూ ఫీవర్స్. ఈ సింప్టమ్స్, ఈ పైన చెప్పిన ఈ రెడ్ ఫ్లాగ్ సింప్టమ్స్ లో ఏది ఉన్నా, ఏది కనపడినా మీరు మాత్రం ఇమీడియట్ గా హాస్పిటలైజ్ అయ్యి కేర్ తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.